పక్కకి ఇట్లా అన్నా మీరు అని అండమ్మా రండి రండి అండమ్మా ఆధ్వర్యంలో మనకు మెదకు నియోజకవర్గం అభ్యర్థిగా సోనియమ్మ నియమించిన డాక్టర్ స్పెషలిస్ట్. ఒక్క నిమిషం రావాలి మీరు చెట్టు నీళ్ళ కింద ఒక్క నిమిషం వినాలమ్మా. మీరు ఒక నిమిషం వినాలి. రేపు ఏం జరుగుతుందో ఏం పోతుందో చెట్టు నీళ్ళకి లేకపోతే అక్కడ నీడకుండండి అమ్మా. అక్కడ గ్రామ పంచాయతీ నీడకుండండి. మరి ఆ ఎన్నికలేమో స్థానిక సంస్థలు. ఇప్పుడు ఈ సారుని ఎన్నుకుంటే సోనియమ్మని ఎన్నుకున్నట్టే, నన్ను ఎన్నుకుంటే నేను ముఖ్యమంత్రిని ఎన్నుకున్నట్టు. రాజ్యాంగం నడిపేది ఢిల్లీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ నడుస్తాయి. మొన్న ఎన్నికలు వేసిన వెంకటరెడ్డి గారు కానీ మన ఇక్కడ ఎంపీటీసీ కానీ ఇవి స్థానిక సంస్థలు. మన మెదక్ ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఆమె బర్త్డే డిసెంబర్ 9th కు మనకు నేను తెలంగాణ ఇస్తాను వాయిదా చేసినప్పుడు అందరూ ఏమో ఒకే ఒక నాయకుడు 540 సీట్ల పెద్ద మనిషి 540 సీట్ల ఇద్దరు ఎంపీలు ఎత్తే ఒక ఎంపీ కాంగ్రెస్ లోకి వచ్చింది విజయశాంతి మేడం గారు. ఒకే ఒక అందరూ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉన్న ప్రతి బిడ్డ ప్రతి ఒక్క ముసలాయ తెలంగాణ కావాలి, నా రాష్ట్రంలో కావాలని 60 సంవత్సరాల నుంచి చేస్తుందని నువ్వొక్కరిని చేసి వచ్చిందని చెప్పలేదు. ఆ అమరవీరుల త్యాగఫలమే. ఆ అమరవీరులు కూడా ఎక్కడో ఎవరో చనిపోయి అవతల వాడి చెప్తారు. ఒక ఏడాది ఇళ్ళని రాజులామని తిట్లు ప్రస్తుత ఒక బాధ ఉంటే అత్త తిట్టే, మొగడు తిట్టే, మామ తిట్టే అందరు ఏం కావాలి మాకు ఏం కాదు. అందుకొరకే ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పాప వృత్తి నుంచి గ్రాడ్యుయేషన్ చదివేదాకా బంగారు తల్లి పథకం కదా. ఉపాధి హామీ పథకం పోతున్నారు. ఉపాధి హామీ పోతే పాత కట్టలు గిట్టలు ఊర్ల రోడ్ షోల అందరికీ నా కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో తను ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించడం జరిగింది. మొత్తం మీకు స్పష్టంగా చెప్పిండు, మీకు అందరికీ మంచిగా అర్థమయ్యేటట్టు. ఢిల్లీలో పోతే పార్లమెంట్ సభ్యుల సంఖ్య అవసరం. ఒక ఎంపీ ఉన్న ప్రాంతీయ పార్టీతోని 300 ఎంపీల సహకారం అవసరం ఉన్న బిల్లు పాస్ చేయడం సాధ్యం కాదు. ఇటువంటి పెద్ద బిల్లు అయినా ఎటువంటి విషయాలైనా పార్లమెంట్ లో పాస్ కావాలంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీతోనే సాధ్యమవుతాయి. ఇటువంటి నిర్ణయంలో మాట మీద ఉండాలని తెలంగాణ ప్రజల మనోభావాలు పూర్తిగా అర్థం చేసుకొని రాయలసీమల కోస్టల్ ఆంధ్రాల మొత్తం పార్టీ నష్టపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా
రాబోయే ఎన్నికలల్లా తప్పని విషయానికి మనము కృతజ్ఞతలు తెలుపుతూ ఖచ్చితంగా శాసనసభకైనా పార్లమెంట్ అభ్యర్థికైనా కాంగ్రెస్ పార్టీ చేకూర్చుకే ఓటు చేయాలని పదే పదే మనవి చేస్తా ఉన్నాం. మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ పథకాలైనా ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఉంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకి పెద్ద పెద్ద సంస్థలు బీజేపీ పార్టీ ఒట్టు పెట్టుకొని ఉన్నది. అంటే దీని అర్థమైంది కేవలం రాజకీయంగా ఏదో లాభం పొందాలి, ప్రజలను మాత్రం ఏదో మాయ మాటలలో పెట్టాలని అర్థం తప్ప వేరేదేం లేదు. ఇది దిక్కు మీరు ఈ టీఆర్ఎస్ పార్టీని లెక్క తీసుకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పొద్దున చెప్పింది మధ్యాహ్నం మర్చిపోతాడు, మధ్యాహ్నం చెప్పింది సాయంకాలం మర్చిపోతాడు, ఒక రోజు దాటిందంటే నిన్నేం చెప్పిండో పూర్తిగా మర్చిపోతాడు. ఆయన చెప్పిన విషయాలే చెప్తున్నా. నాకు రాజకీయంగా ఎటువంటి ఆశలు లేవు. నేను ప్రత్యేక తెలంగాణ కోసమే పోరాడు విలీనం చేస్తా అన్నోడు సోనియా గాంధీ గారి ఇంట్లో చెప్రాసి పని చేస్తా, నేను తెలంగాణ ఏర్పాటు కావాలని ఆయన అన్న అంశాలు ఇవన్నీ. ఇవాళ మొత్తం కుటుంబ సభ్యులతో పోయిండు, ఆడ పోయి కలిసిండు, తన ఇంటికి పోయి కలిసి పాటకు దాటంగానే మాట తప్పిండు. ఇటువంటి మనిషి ఆయన చెప్పిన మాటలే మేము చెప్పిన మాటలు కావాలి. ఇటువంటి మనిషిని ఇటువంటి ఈ మాయ మాటలని మనం ఎంతవరకు నమ్మవచ్చు? ఇప్పుడు మొత్తంలో స్పష్టంగా ప్రాంత ప్రజలని మూర్ఖత్వంగా చెవుల పువ్వు పెట్టినట్టు మనము ఆయన మాయ మాటల మీద పోయే అవసరం లేదు. ఖచ్చితంగా పదే పదవిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు సమయం వచ్చింది, సోనియా గాంధీ గారికి మనం కృతజ్ఞత పిల్లలందరూ చదివిస్తున్నాం. మీ బీడీ చేసే పిల్లలు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు అడగరు, నాకంటే ఇది లేదు, తంబాకు లేదు, ఖైదాలు ఈ బీడీ చూస్తలేదా? అడగాలి, బీడీ చూస్తలేదు. ఎంతమంది పిల్లలు ఇంటికాడ కొడుకు బిడ్డలు కదా, ఇవ్వలేరా?